1969 ఉద్యమం అనేది రెండు ఫ్యాక్టర్స్గా జరిగింది. అందరూ కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోలేదు. ఉద్యమంలో పాల్గొంటుంటే మరి నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసు కాల్పుల్లో చనిపోయారు. 1968లో 1968 సంవత్సరంలో ప్రభుత్వం ఏం చేసింది సార్? ఉద్యోగాలు సంపాదించి మరి తెలంగాణ ప్రాంతంలో పీజీ చదివినోళ్ళు ఇక్కడ పోతున్నారు, అడుగుల బాట పడుతున్నారు. 8 జనవరి 1969 సంవత్సరంలో తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మరి ఉద్యమం కూడా ప్రధానంగా సార్ మరి 1969 ఉద్యమం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అంటే, ఆ 1969 ఉద్యమం సక్సెస్ అయితే మనం మలిదశ తెలంగాణ ఉద్యమం ఉండకపోతుండే సార్. ఒకటే ఒక ఉద్యమం 1969 ఉద్యమం ఉంటుండే. మరి ఈ యొక్క ఉద్యమం అనేది ఫెయిల్ అయింది సార్. ఎందుకోసం అంటే ఇక్కడ 1969 ఉద్యమం అనేది రెండు ఫ్యాక్టర్స్గా జరిగింది. అందరూ కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోలేదు. రక్షణలు అమలైతే సరిపోతామని కొంతమంది ప్రత్యేక రాష్ట్రం కావాలని ఇంకొంతమంది ఇలా కోరుకోవడం ద్వారా ఈ యొక్క ఉద్యమం అనేది ఏక ఎజెండాగా జరగకపోవడం ద్వారా ఈ యొక్క ఉద్యమం అనేది మనకు ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. సరే, మరి 1969 ఉద్యమంలో అనేక మంది చనిపోయారు. మరి వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో కోసం చనిపోలే, వాళ్ళకి జాబ్ వస్తలేదని చనిపోలే, అంటే వాళ్ళ పర్సనల్ పని కోసం చనిపోలేదు. ఎందుకోసం సార్? ఉద్యమంలో పాల్గొంటుంటే మరి నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసు కాల్పుల్లో చనిపోయారు, ప్రభుత్వ కాల్పుల్లో చనిపోయినటువంటి పరిస్థితి. అనేక మంది కూడా వాళ్ళ ఇంట్లో కోసంగా చనిపోయిన వాళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా యొక్క ప్రాంతం బాగుపడుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. సరే, మరి అనేకమైనటువంటి కారణాలతోటి 1969 ఉద్యమం మొదటగా ఏ పేరుతోటి ప్రారంభమైంది? రక్షణల ఉద్యమంగా ప్రారంభమైనటువంటి ఉద్యమం ఏం జరిగింది? మరి రక్షణల ఉద్యమం ప్రారంభమైంది. మరి ఇలాంటి సందర్భంలోనే మరి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలన్న ఉద్దేశంతో మరి ఆల్రెడీ 1968లో 1968 సంవత్సరంలో ప్రభుత్వం ఏం చేసింది సార్? ఏప్రిల్ 30వ తేదీన ప్రభుత్వం ఏం చేసింది? 1968 ఏప్రిల్ 30వ తేదీన ప్రభుత్వం ఏం చేసింది సార్? ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. దీని ప్రకారం ఏం చేయాలి? నాన్ ముల్కీలందరినీ ఎక్కడికి పంపించాలి సార్? నాన్ ముల్కీ అంటే ఏంటిదంటే లోకల్ కాని వాళ్ళు, నాన్ లోకల్ పర్సన్ మనం నాన్ ముల్కీలు అంటాం. వాళ్ళందరినీ ఎక్కడికి పంపించాలి? వారి ప్రాంతాలకు పంపించాలి. మరి అట్లా ఓండ్ అయ్యానాలంటే వాళ్ళు ఏడికేరుస్తారంటే మరి ఉద్యోగాలకు వెళ్ళి తీసేసినందుకు మరి వాళ్ళ ప్రాంతానికి వాళ్ళు ఇక్కడ బోగస్ ముల్కీ సర్టిఫికెట్లతోటి ఉద్యోగాలు సంపాదించి మరి తెలంగాణ ప్రాంతంలో పీజీ చదివినోళ్ళు ఇక్కడ పోతున్నారు, అడుగుల బాట పడుతున్నారు, ఉద్యోగ అవకాశాలు లేక. మరి అద్దు, మీ ప్రాంతానికి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ మా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని వీళ్ళు అనడంతో మరి ప్రభుత్వం కూడా ఆ యొక్క జీవోను ఇష్యూ చేయడంతో మరి కేటీపీఎస్లో ఉద్యోగులను కూడా తొలగించారు. ఎవరిని తొలగించారండి? కేటీపీఎస్లో ఉద్యోగాలను తొలగించారు. ఎవరైతే నాన్ ముల్కీ ఉద్యోగులు ఉంటారో స్థానికేతరులు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఉద్యోగం పొందినటువంటి ఉద్యోగులను తొలగిస్తే వాళ్ళు మరి వాళ్ళ ప్రాంతానికి ఏడికి వేరు సార్ అంటే చక్కగా హైకోర్టుకు వేరు. ఎక్కడికి వేరు సార్? హైకోర్టుకు వేరు. హైకోర్టుకు పోతే హైకోర్టు కూడా ఏం చెప్పింది సార్? జస్టిస్ అల్లాడి కుప్పుస్వామి ధర్మాసనం. ఎవరి ధర్మాసనం అండి? జస్టిస్ అల్లాడి కుప్పుస్వామి బెంచ్, కుప్పుస్వామి ధర్మాసనం ఏం చెప్పింది సార్ అంటే కేటీపీఎస్ అనేది కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఒక అటానమస్ బాడీ, అంటే ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, ఇక్కడ ముల్కీ నియమాలు వర్తించదని చెప్పింది. ఏమని చెప్పింది? జస్టిస్ అల్లాడి కుప్పుస్వామి బెంచ్ కేటీపీఎస్ అనేది ఒక అటానమస్ బాడీ, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, ఇక్కడ ముల్కీ నియమాలు వర్తించవు అనడంతోటే మరి కొల్లగొట్టినటువంటి ఉద్యోగాల్లో నాన్ ముల్కీలు మరి ఇక్కడ ఉద్యోగాలు ఉంటే మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు పోతే ఎవరికి ఫేవర్గా తీర్పు వచ్చింది? నాన్ ముల్కీలకు ఫేవర్గా తీర్పు వచ్చింది. అంటే కోర్టులో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం మరి కేటీపీఎస్ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ, మరి అక్కడ ఎవరైనా ఉద్యోగం చేసుకోవచ్చు, ఇక్కడ ముల్కీ రూల్స్ వర్తించవన్నారు. మరి అదేవిధంగా మనం చర్చించుకుంటాం చిన్నపరెడ్డి బెంచ్ కూడా మరి నల్గొండల ఉపాధ్యాయులు ఆంధ్ర బోగస్ ముల్కీ సర్టిఫికెట్స్ తోటి తెలంగాణ ప్రాంతంలో సార్ బోగస్ ముల్కీ అంటే తప్పుడు ముల్కీ సర్టిఫికెట్స్. బోగస్ ముల్కీ అంటే ఏంటండి? తప్పుడు ముల్కీ సర్టిఫికెట్స్. ఎవరైతే యొక్క తప్పుడు ముల్కీ సర్టిఫికెట్స్ తోటి ఉద్యోగం పొందారో వాళ్ళను తొలగించింది నల్గొండ ప్రాంతంలో పనిచేసినటువంటి ఎవరిని తొలగించారు? ఉపాధ్యాయులను తొలగించారు.
మరి వాళ్ళు ఎక్కడికి వేశారు? మరి తొలగిస్తే వాళ్ళని ఆ ప్రాంతానికి మీ ప్రాంతానికి మీరు ఓర్రయ్యా అంటే వాళ్ళు ఎక్కడికి వేశారంటే చక్కగా హైదరాబాద్ వచ్చి హైకోర్టుకు వేరు. హైకోర్టుకు పోతే ప్రభుత్వానికి కూడా తెలుసు మరి ఏదో ఉద్యమం జరుగుతుంది కాబట్టి దీన్ని అణిచివేయాలన్న ఉద్దేశంతో ఏదో ఒక చిన్నపాటి జీవోనిచ్చి వాళ్ళని తొలగిస్తే అంటే వాళ్ళకి ప్రాపర్ గైడ్ లైన్స్ లేకుండా తొలగిస్తే జరుగుతుందా? వాళ్ళు కోర్టు కోరా పోతారు పేరు. ఉపాధ్యాయులు కోర్టు కోతే జస్టిస్ చిన్నపరెడ్డి ధర్మాసనం, ఎవరండి? జస్టిస్ చిన్నపరెడ్డి ధర్మాసనం. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. జస్టిస్ చిన్నపరెడ్డి ధర్మాసనం ఏం చెప్పింది సార్ అంటే ఉపాధ్యాయులను తొలగించడం సరికాదు, వాళ్ళను అదే విధంగా కొనసాగించాలని ఎవరికి ఫేవర్గా తీర్పు ఇవ్వడం జరిగింది చిన్నపరెడ్డి గారు? అదే ఉపాధ్యాయులకు ఫేవర్గా తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఉద్యమంలో కూడా మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఎక్కువగా అటువైపు ఫేవర్గా వచ్చింది. మరి ఇంత జరుగుతా అంటే ఇక తెలంగాణ ప్రాంతానికి ఏం చేయాలి? ఖచ్చితంగా రాష్ట్రం ఏర్పడాలి, రక్షణలు అమలు కావాలన్న ఉద్దేశంతో మరి కొలిశెట్టి రామదాసు ఏ సంస్థను స్థాపించడని చెప్పాను? తెలంగాణ ప్రాంతీయ సమితి. ప్రాంతీయ సమితి ప్రజా సమితియా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తెలంగాణ ప్రాంతీయ సమితి కొలిశెట్టి రామదాసు. ఈ పెద్ద మనిషి ఏం చేసిందంటే ఇట్లా కాదు, తెలంగాణ ప్రాంతానికి అనేకమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, మరి యొక్క అన్యాయాలన్నీ ఆపాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉద్యమంలో క్రియాశీలకంగా మారాలి అని కాలేజీకి తిరిగిండు, స్కూల్కి తిరిగిండు, తెలంగాణ ఇంటెలెక్చువల్స్ని కలిసిండు, మేధావులను కలిసిండు, విద్యార్థులను కలిసిండు. మరి ఎవరైనా సరే ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఉద్యమానికి మరింత ఉధృతంగా తీసుకొని రావచ్చు, ప్రజా ఉద్యమంగా మార్చవచ్చు ఈ యొక్క ఉద్యమాన్ని అని కొలిశెట్టి రామదాస్ ఏం చేసిందంటే కాలేజీకి తిరగగానే అప్పుడు సార్కు ఒక వ్యక్తి కలిసిండు. ఎవరు సార్? BA సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వ్యక్తి. ఎవరండి? అన్నబత్తుల రవీంద్రనాథ్. ఎవరు? అన్నబత్తుల రవీంద్రనాథ్. మరి యొక్క అన్నబత్తుల రవీంద్రనాథ్ ఏం చేసింది సార్ అంటే సార్ తెలంగాణ కోసం నేను చావడానికైనా సిద్ధము, నేను ఆమరణ నిరాహార దీక్ష అయినా చేస్తాను, ఫాస్ట్ అంటూ డెత్ అంటే ఆమరణ నిరాహార దీక్ష అయినా చేస్తాను తెలంగాణ కోసమని, తెలంగాణకు రక్షణలు అమలు కావాలని జనవరి 8, 1969 సంవత్సరంలో, జనవరి 8, 1969లో ఎక్కడండి? ఇప్పుడు జనవరికి సంబంధించిన సంఘటనలు మనం చర్చించుకుంటున్నాం. 8 జనవరి 1969, 8 జనవరి 1969 సంవత్సరంలో తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే అన్నబత్తుల రవీంద్రనాథ్. మరి ఎవరి యొక్క కృషి ఫలితంగా అన్నబత్తుల రవీంద్రనాథ్ ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు? కొలిశెట్టి రామదాసు గారి ప్రోత్సాహంతో. మరి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి ఎవరండి? మరి అతను తన కుటుంబం కోసం కూర్చోలేదు, తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పెద్ద మనిషి అన్నబత్తుల రవీంద్రనాథ్ గారు ఇక్కడ మీకు కనిపిస్తున్నారు. తెలంగాణ హక్కుల సాధనకై ఆమరణ నిరాహార దీక్ష పూనినటువంటి విద్యార్థి నాయకుడు ఎవరు సార్ అంటే అన్నబత్తుల రవీంద్రనాథ్ సార్. సార్ మీకు 1969 తెలంగాణ ఉద్యమంలో 2 రవీంద్రనాథ్లు వస్తారు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒకరు సికింద్రాబాద్ కాల్పుల్లో మరణించినటువంటి రవీంద్రనాథ్ వస్తాడు, ఇంకొకరు తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి రవీంద్రనాథ్ వస్తాడు. ఇతనిది ఖమ్మం, ఆయనది సికింద్రాబాద్. అతను చనిపోతాడు, ఇతను చనిపోడు. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. అర్థమవుతుందా? నేను మళ్ళీ మీకు క్లియర్గా మీకు గుర్తు చేస్తాను. ఆ రవీంద్రనాథ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు క్లియర్గా చేస్తాను. ఇతను ఏం చదువుతున్నాడు? BA సెకండ్ ఇయర్ చదువుతుండు. ఏం చదువుతుండు? BA సెకండ్ ఇయర్ స్టూడెంటు. దేనికోసం కూర్చున్నాడు? ఏంటి సార్? తెలంగాణకు రక్షణలు అమలు కావాలని ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. మరి తను ఆమరణ నిరాహార దీక్ష కూర్చోగానే ఏ రోజు నాడు ఇతను ఆమరణ నిరాహార దీక్ష అంటే జనవరి 8. ఎక్కడ సార్ అది అంటే మనకు ఖమ్మం పట్టణంలో. ఎక్కడ అండి ఆమరణ నిరాహార దీక్షకి? ఎక్కడో దీక్ష అసలు ఎక్కడ? ఖమ్మం పట్టణంలో. ఎక్కడ? ఖమ్మం పట్టణంలో. కొన్ని పుస్తకాల్లో చూస్తే మీకు పాల్వంచ అని రాసిర్రు, అది రాంగ్ అండి, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ కూర్చున్నాడు సార్? ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. మరి తన ఆమరణ నిరాహార దీక్ష కూర్చే రోజు ఏం జరిగింది సార్ అంటే ఖమ్మం మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి ఎవరండి? ఖమ్మం మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి కవిరాజమూర్తి. ఏ మూర్తి? కవిరాజమూర్తి. ఖమ్మం మున్సిపల్ వైస్ చైర్మన్. పాయింట్ రాసుకోండి, కవిరాజమూర్తి ఏం చేసింది సార్ అంటే ఈ యొక్క అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్షకు మద్దతు తెలుపుతూ ఆ యొక్క ఖమ్మం పట్టణం మొత్తం కూడా ఊరేగింపుగా తీసుకొచ్చారు. మరి మొదటి రోజు మరి ఇతను ఆ గాంధీ చౌక్ దగ్గర ఖమ్మం పట్టణంలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే ఇతనికి మొదటి రోజు మద్దతు తెలిపినటువంటి ఎమ్మెల్యే ఎవరు సార్ అంటే
ఇతనికి మద్దతు తెలిపినటువంటి ఎమ్మెల్యే వర్ధన్నపేట శాసనసభ్యుడు ఎవరండి? వర్ధన్నపేట శాసనసభ్యుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఎవరండి? పురుషోత్తం రావు. ఎవరు? పురుషోత్తం రావు. మరి ఎవరు సార్ ఈ పురుషోత్తం రావు? ఎవరు ఈ పెద్ద మనిషి అంటే? ఈ యొక్క పురుషోత్తం రావు ఎవరు సార్ అంటే, ఇతను ఒక ఆర్గనైజేషన్ స్థాపించిండు. ఏ ఆర్గనైజేషన్ స్థాపించిండు సార్ అంటే తెలంగాణ రక్షణల ఉద్యమ సమితి. తెలంగాణ రక్షణల ఉద్యమ సమితి ఎవరు స్థాపించిండ్రు? తెలంగాణ రక్షణల ఉద్యమ సమితి అనే ఒక సంస్థను ఎవరు స్థాపించారు? తెలంగాణ రక్షణల ఉద్యమ సమితిని టి పురుషోత్తం రావు గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే. మరి దీని జనరల్ సెక్రటరీ ఎవరు? దీని యొక్క జనరల్ సెక్రటరీ ముచ్చర్ల సత్యనారాయణ. ఎవరండి? ముచ్చర్ల సత్యనారాయణ. సార్ మనకు దుచ్చర్ల సత్యనారాయణ కూడా వస్తాడు ఉద్యమంలోనే. ఆయన వేరు, ఆయన జల సాధన సమితి, ఆయన దుచ్చర్ల సత్యనారాయణ, ఈయన ముచ్చర్ల సత్యనారాయణ అలియాస్ సంగంరెడ్డి సత్యనారాయణ. సంగంరెడ్డి సత్యనారాయణ దేన్ని స్థాపించిండు? తెలంగాణ రక్షణల ఉద్యమ సమితిని ఎవరు స్థాపించారని ఎగ్జామ్లు అడిగితే ఎవరండి? టి పురుషోత్తం రావు గారు. మరి ఇతను ఎవరికి సహకారం చేస్తున్నాడు? అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్షకు మద్దతు తెలుపుతూ వచ్చినటువంటి ఎమ్మెల్యే. దీక్షకు రోజు రోజుకు ప్రజాదరణ పొందుతుంది. ఇలాంటి సందర్భంలోనే ఓ పక్క ఖమ్మంలో రవీంద్రనాథ్ ఆమర నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఓ పక్క ఖమ్మంలో రవీంద్రనాథ్ ఆమర నిరాహార దీక్ష కూర్చున్నాడు. మరి వరంగల్లో అదే జనవరి 8వ తేదీన, జనవరి 8, 1969 సంవత్సరంలో మరో పక్క ఖమ్మంలో అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్షకు మద్దతు తెలుపుతూ వరంగల్లో తెలంగాణ రక్షణల ఉద్యమ సమితి ఆధ్వర్యంలో ఒక హర్తాల్ నిర్వహించడం జరిగింది. హర్తాల్ అంటే ఏంటి సార్? ఒక నిరసన. ఏంటి సార్? ఒక ప్రొటెస్ట్. వాట్ ఈస్ మీన్ బై హర్తాల్? ఒక నిరసన లేదా మనం ప్రొటెస్ట్ అంటుంటాము. మరి ఇతను 8th జనవరి రోజున మనకు వరంగల్లో హర్తాల్ నిర్వహించినటువంటి పరిస్థితి. ఇలా రోజు రోజుకు అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్ష కొనసాగుతున్న సందర్భం. మరి 8th జనవరి రోజున ప్రారంభమైనటువంటి అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్ష అనేది మనకు ఎప్పటి వరకు జరిగింది సార్ అంటే 22nd జనవరి వరకు జరిగింది. 8th జనవరి నుంచి 22nd జనవరి వరకు మనకు అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్ష కొనసాగింది. అంటే 15 రోజుల పాటు జరిగినటువంటి ఈ యొక్క అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్ష అనేది తెలంగాణను మొత్తంగా ఒక ఉద్యమం వైపు నడిపించినటువంటి, తెలంగాణ మొత్తం ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఎందుకోసం వచ్చింది సార్? అన్నబత్తుల దీక్ష ఫలితంగానే వచ్చింది. మరి అన్నబత్తుల దీక్ష ఎందుకు విఫలమైంది సార్? మరి అప్పుడు పెద్ద మనిషి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఖమ్మంలో సెటిల్ అయిన ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఏం పేరు సార్? సార్ పేరు జలగం వెంగళరావు అని ఒక పెద్ద మనిషి. ఎవరండి? జలగం వెంగళరావు అని ఒక పెద్ద మనిషి. ఏడైనా చెప్పుకుంటాడు. ఈయన ఏ ఏరియాకి సంబంధించిన చెప్పుకుంటాడు? నేను తెలంగాణ ఉన్నని చెప్పుకుంటాడు. మరి పెద్ద మనిషి ఏం చేస్తాడంటే మరి ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయాలి. మరి ముఖ్యమంత్రి ఎవరప్పుడు 1969 తెలంగాణ అజిటేషన్ జరుగుతున్న సమయంలో హూ ఈజ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే మనకి ఎవరండి? కాసు బ్రహ్మానందరెడ్డి. ఎవరండి? కాసు బ్రహ్మానందరెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలని పెద్ద మనిషి ఏం చేస్తారు సార్ అంటే ఇటు పక్క అన్నబత్తుల దీక్ష జరుగుతుంటే ఓ పక్క రాష్ట్రం మొత్తం అట్టుడుకుతున్నటువంటి పరిస్థితి. అన్ని చోట్ల ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, నల్గొండ, కరీంనగర్, వరంగల్ ఇట్లా అనేకమైనటువంటి ప్రాంతాల్లో, హైదరాబాద్ ఇట్లా అనేకమైన ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి 22వ తారీఖు రోజు రోజుకు అన్నబత్తుల రవీంద్రనాథ్ యొక్క పరిస్థితి క్షీణించిపోతుంది. మరి అన్నబత్తుల దీక్షను భగ్నం చేయాలని ప్రభుత్వం ఎన్ని చేసినా కూడా అతను దీక్ష భగ్నం చేయట్లేదు. అతను దీక్షను కొనసాగిస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని బెదిరించిర్రు. అది అలవాటే కదా, ఇంట్లో వాళ్ళని బెదిరించిర్రు, కేసులు పెడతామన్నారు, ప్రలోభాలు గురి చేసిర్రు. అయినా కూడా అన్నబత్తుల రవీంద్రనాథ్ దగ్గరికి ఏ ఒక్క అధికారిని కూడా పోనీయకుండా అడ్డుపడ్డటువంటి వ్యక్తి ఎవరు సార్? కొలిశెట్టి రామదాస్ గారు. మరి ఇట్లా జరుగుతున్న సందర్భంలో ఇక మరి అప్పుడు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పెద్ద మనిషి జలగం వెంగళరావును పిలుచుకున్నాడు. ఇటు రావయ్యా జలగం వెంగళ అంటే సార్ ఏంది సార్ అని జలగం వెంగళరావు వస్తే నువ్వేం చేస్తావో తెలియదు, అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్ష బంద్ చేయాలి. ఎందుకంటే రక్షణల ఉద్యమంగా ప్రారంభమైంది, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా మారుతుంది. అంటే ఒకప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాం కానీ మాకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవ్వండి అన్నోళ్ళు ఇప్పుడు మాకు ప్రత్యేక తెలంగాణ కోసం జంగు సైరన్ మోగిస్తున్నారు. మరి ఈ ఉద్యమం రోజు రోజుకుంటే నా ముఖ్యమంత్రి పీఠం ఉంటుందో ఉండదో, నువ్వు ఆయన దీక్షను ఆపయ్యా అని అంటే ఇక జలగం వెంగళరావు ఒక 10 భాష మరి నేను తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పుకుంటాడు.
మరి జలగం వెంగళరావు వేండు. మరి పోతే అసలు అన్నబత్తుల రవీంద్రనాథ్ను కొలిశెట్టి రామదాస్ కలవనిస్తలేడు. ఎవరిని? జలగం వెంగళరావు వచ్చి అన్నబత్తులను కలుస్తా అంటే కలవనిస్తలేడు. మరి ఎట్లా అయినా సరే మరి కొలిశెట్టి రామదాస్ ఉన్నంతసేపు అన్నబత్తుల రవీంద్రనాథ్ దగ్గరికి ఎవరు పోవడానికి వీల్లేదు. మరి అప్పుడేం చేసింది సార్ జలగం వెంగళరావు అంటే తన రాజకీయ చతురతను ఉపయోగించి, మరి రాజకీయ నాయకుడు కదా, ఉంటుందా ఉండదా? ఎస్. మరి ఏం చేసింది సార్ అంటే కొలిశెట్టి రామదాస్ గారు మిమ్మల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ రమ్మంటున్నారు. మరి ఖమ్మంలో మరి ఎంతసేపు రామదాస్ ఉంటే రవీంద్రనాథ్ను కలవరాదు, రామదాస్ ఉంటే రవీంద్రనాథ్ను కలవరాదు. మరి ఏం చేసిందంటే మరి రామదాస్ని ఎట్లా అక్కడి నుంచి పంపించాలన్న ఉద్దేశంతో నిన్ను ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ రమ్మంటాడు, సారు ఢిల్లీకి పోతాడట. మరి నువ్వు సార్ తోటి మాట్లాడితే సార్ ఢిల్లీకి పోయినాక ఏం చెప్తారంటే మనకి ఎవరికి సార్ కొలిశెట్టి రామదాస్ గారు కనిపించింది, ఓహో మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోతురు, నన్ను కలవాలంటున్నారు కాబట్టి మరి తెలంగాణ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్తాడు కావచ్చు అని సార్ బస్సు కట్టుకొని ఏడికి బయలుదేరింది సార్ కొలిశెట్టి రామదాస్ గారు హైదరాబాద్కి వచ్చిండు. సీఎం క్యాంప్ ఆఫీసులో పోయి కూర్చున్నాడు కొలిశెట్టి రామదాసు. ఇక పిలుస్తలేడు ముఖ్యమంత్రి, అగ పిలుస్తలేడు. మరో పక్క సార్ ఇటు బయలుదేరంగానే అలా జలగం వెంగళరావు తన యొక్క ఏం చేసింది సార్, తన యొక్క ప్రణాళికను ఇంప్లిమెంట్ చేసిండు. అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్ష దగ్గరికి పోయి అన్నబత్తుల రవీంద్రనాథ్ని ఏం చేసిండో కానీ మొత్తంకైతే దీక్ష విరమింపజేసి అక్కడ ఎవ్వరు లేకుండా పోలీసు వాళ్ళని పంపించి మొత్తంగా ఆ యొక్క ప్లేస్ను ఖాళీ చేయించిండు. మరి ఆ విషయం పాపం కొలిశెట్టి రామదాస్ గారికి తెలియదు. ఎడ కూర్చున్నాడు సార్ వచ్చి, ఖమ్మం నుంచి వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడతాడు అన్నాక హైదరాబాద్లో సారు కూర్చుంటే ఖమ్మంలో వాళ్ళు చేసే పని వాళ్ళు చేసిర్రు. మరి అంతసేపు కూర్చుంటే పొద్దునంగా పోయిన మనిషి మరి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు. లాస్ట్కు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరికింది. ముఖ్యమంత్రి రూమ్లోకి వెళ్తుంటూ ఏంది కొలిశెట్టి రామదాస్ గిట్టుమొక్కని వచ్చింది సార్ మీరే పిలిచిరు కదా అంటే, మీరు పిలిచుడు ఎక్కడిది, అయిపోయింది నువ్వు వచ్చిన పని అయిపోయింది పో అంటాడు. అంటే ఏం మాట్లాడలేదు. ఎందుకోసం మరి కొలిశెట్టి రామదాస్ను హైదరాబాద్ పిలిపించారంటే అక్కడ దీక్ష భగ్నం చేయాలని. ఎవరు సార్ ఏ నాటకీయ పరిణామాల మధ్య ఈ యొక్క నాటకీయ పరిణామాలకు ఎవరు సార్ ప్రధానమైన పాత్ర పోషించింది? జలగం వెంగళరావు గారు. సో ఈ విధంగా 15 రోజుల పాటు చేసినటువంటి అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్ష అనేది విరమించేసినటువంటి పరిస్థితి. సో మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇది మనకు జనవరి 8వ తేదీన ఇతను నిరాహార దీక్ష ప్రారంభిస్తే చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. జనవరి 8వ తేదీన ఇతను నిరాహార దీక్ష ప్రారంభిస్తే ఎప్పుడు క్లోజ్ చేసిండు? జనవరి 22వ తేదీన. మరి ప్రధానంగా చూసినట్టయితే 1969 తెలంగాణ ఉద్యమంలో మరో ఖమ్మంలో ఆమర నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్షకు మద్దతు తెలుపుతూ, అదేవిధంగా ఎవరైతే కేటీపీఎస్లో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో అక్రమంగా నియమించబడినటువంటి నాన్ ముల్కీలను వెంటనే వెనక్కి పంపించాలనే ఉద్దేశంతో పోటు కృష్ణమూర్తి గారు, ఎవరండి? పోటు కృష్ణమూర్తి. ఈయన కూడా మరి ఎక్కడ సార్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారంటే పాల్వంచలో. ఎక్కడండి? పాల్వంచలో. రవీంద్రనాథ్ దీక్షనేమో ఓ పక్క ఖమ్మంలో జరుగుతుంటే మరి ఇంకో పక్క పాల్వంచలో పోటు కృష్ణమూర్తి గారు 10 జనవరి తేదీన 10 జనవరి 1969 రోజున 10th జనవరి 1969 రోజున పోటు కృష్ణమూర్తి గారు ఎందుకోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండు? ఓ పక్క అన్నబత్తుల దీక్ష జరుగుతుంది, మరో పక్క పోటు కృష్ణమూర్తి దీక్ష జరుగుతుంది. ఎందుకోసం? కేటీపీఎస్లో రిక్రూట్ అయినటువంటి నాన్ ముల్కీలను నాన్ ముల్కీలను వెంటనే వెనక్కి పంపించాలని ఎవరండి? పోటు కృష్ణమూర్తి, కేటీపీఎస్ ఎంప్లాయ్ పోటు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష జరుగుతుంది. మరి యొక్క ఆమరణ నిరాహార దీక్ష ఎప్పటి వరకు జరిగింది సార్? 10th జనవరి నుంచి 23rd జనవరి వరకు జరిగింది. ఎప్పటి వరకు జరిగిందండి? 23rd జనవరి 1969 వరకు జరిగింది. 23 జనవరి 1969. సార్ డేట్స్ అన్నీ ఇంపార్టెంట్. ఈ డేట్స్ అన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సార్ మరి డేట్సే అడుగుతాడు ఎగ్జామ్లో అంటే డేట్స్ని మీరు గుర్తుంచుకోండి తప్ప మేజర్గా డేట్స్ మీద మీరు ఫోకస్ చేస్తూ కాన్సెప్ట్ని మాత్రం మర్చిపోకండి. కాన్సెప్ట్ నేర్చుకోండి, డేట్స్ అవే గుర్తుంటాయి. సో మనకు అన్నబత్తులను 8th దీక్ష స్టార్ట్ చేస్తే 10th రోజున పోటు కృష్ణమూర్తి, 10th రోజున పోటు కృష్ణమూర్తి అట్లా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఆయన 22 నాడు ఆపేస్తే ఈయన 23 నాడు ఆపేసిండు. ఆయన ఖమ్మంలో వేస్తే ఈయన పాల్వంచలో చేసిండు. అట్లా పాయింట్స్ను గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరోపక్క ఈ విధంగా ఉద్యమం మరి ఒక ఖమ్మం నుంచి వరంగల్ అనేకమైన ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో తెలంగాణలో యావత్ జిల్లాలకు విస్తరించింది. మరి ప్రధానంగా విద్యార్థి నాయకుడు పోశెట్టి గారి ఆధ్వర్యంలో ఏ జిల్లాలో జరుగుతుంది సార్? నిజామాబాద్ జిల్లాలో జరుగుతుంది. నిజామాబాద్లో తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నటువంటి నాయకుడు ఎవరు సార్? విద్యార్థి నాయకుడు పోశెట్టి.
ఎందుకంటే ప్రీవియస్లో అడిగింది కాబట్టి ఆ పాయింట్ మనకి ఇక్కడ గుర్తు చేయడం జరుగుతుంది. అవునా కాదా? ఎస్. మరి అదే విధంగా మరోపక్క తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. మరి ఉద్యమం ఎవరి చేతికి వచ్చింది సార్? విద్యార్థుల చేతికి వచ్చింది. ఎవరి చేతికి వచ్చింది? విద్యార్థుల చేతికి ఉద్యమం వచ్చింది. మరి విద్యార్థుల్లోకి ఉద్యమం వచ్చినటువంటి సందర్భంలో విద్యార్థుల దగ్గరికి ఉద్యమం వచ్చింది. మరి ఇక్కడ ఉద్యమాన్ని ఎలానైనా సరే స్పిల్ట్ చేయాలి, ఉద్యమాన్ని ఎలానైనా సరే అణిచివేయాలని ముఖ్యమంత్రి గారి పన్నాగం. మరి రోజు రోజుకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అనేది ఇంకా ఎక్కువైతుంది. మరి ఒక ఉద్యమాన్ని ఆపాలంటే, ఏదైనా చేయాలంటే ఏం చేయాలి సార్? ఒక పాలసీ ఉంటుంది, డివైడ్ అండ్ రూల్, అంటే విభజించి పాలించడం. అట్లనే ఉద్యమాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం చేయాలంటే ఉద్యమంలో వర్గాలను ఏర్పాటు చేయాలి. అవునా కాదా? అందరి ఎజెండా ఒకటే కానీ వర్గాలుగా మారిపోతుంది. మరి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఓ కుట్రకు తెరలేపిండు. దేనికి కుట్ర లేపిండు సార్? విద్యార్థులు అందరూ యూనిటీగా ఉన్నారు, వాళ్ళందరూ ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడతారు, మరి వీళ్ళిద్దరిను విడదీయాలని ఒక భావించిండు. ఎవరండి? ముఖ్యమంత్రి గారి యొక్క పన్నాగంలో భాగంగా విద్యార్థుల మధ్య చీలికలు వచ్చినటువంటి పరిస్థితి. ఎవరి మధ్యలో చీలికలు వచ్చాయి? విద్యార్థుల మధ్యలో చీలికలు వచ్చినాయి. అంటే విద్యార్థుల ఉద్యమానికి క్రియాశీలకమైన పాత్ర పోషించేటువంటి విద్యార్థులను రెండు రకాలుగా విడదీంచిండు. మరి ప్రధానంగా 12 జనవరి ఒక పక్క అన్నబత్తుల దీక్ష జరుగుతున్న సమయంలో 12 జనవరి రోజున ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ రెండుగా డివైడ్ అయినటువంటి పరిస్థితి. ఒక్కలేం కావాలంటున్నారు సార్ అంటే, మాకు సమైక్య ముఖ్యమంత్రి వర్గం ఏం చేస్తుంది సార్ అంటే, మాకు సమైక్య రాష్ట్రంగానే ఉంటూ రక్షణలు అమలు చేస్తే సరిపోతుంది, మాకు ప్రత్యేక రాష్ట్రం వద్దు అంటూ, మాకు ప్రత్యేక రాష్ట్రం వద్దు, మేము సమైక్య రాష్ట్రంలో ఉంటాము కానీ మాకు రక్షణలు అమలు చేయండి అనేటువంటిది ముఖ్యమంత్రి వర్గము. రెండవ వర్గం వచ్చేసరికి మాకు అద్దీలతోటి పంచాయతీ, గడికి వీళ్ళతోటి మాకు పంచాయతీ వద్దు, మాకు ప్రత్యేక రాష్ట్రమే కావాలని మరొక వర్గం. మరి ముఖ్యమంత్రి అనుకూల వర్గము ఏం చేసింది సార్ అంటే, ఒక ఆర్గనైజేషన్ కూడా స్థాపించుకుంది. ఏమని సార్? మాకు రక్షణలు అమలైతే సరిపోతవి, ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదు అన్నటువంటి ఏం కావాలంటున్నారు సార్ వాళ్ళు? రక్షణలు అమలైతే సరిపోతవి, మాకు ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదన్న వాళ్ళందరూ తెలంగాణ పరిరక్షణ సమితిని స్థాపించుకున్నారు. విద్యార్థి నాయకులు ఎవరెవరు సార్? సదానందమో, వెంకటరామిరెడ్డి లాంటి విద్యార్థి నాయకులు దేన్ని స్థాపించుకున్నారు? తెలంగాణ పరిరక్షణ సమితి. దేన్ని స్థాపించుకున్నారు? దే స్టార్టెడ్ తెలంగాణ పరిరక్షణ సమితి. మరి మాకు రక్షణలు అద్దుగా, మాకు మీ మీద నమ్మకం లేదు సారు, మాకు మీ మీద నమ్మకం లేదు, మాకు ఇక మీతోటి పొత్తొద్దు, మేము విడిపోతాం, మాకు ప్రత్యేక రాష్ట్రమే కావాలన్నటువంటి వాళ్ళు తెలంగాణ కార్యాచరణ సమితిని స్థాపించారు. ఎవరండి దీనిలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు అంటే? మల్లికార్జును, శ్రీధర్ రెడ్డి, కేకే, జైపాల్ రెడ్డి లాంటి ప్రముఖులందరూ కూడా తెలంగాణ కార్యాచరణ సమితి. ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 12 జనవరి రోజున, 12 జనవరి 1969 రోజున విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఏంటి? ఒకటి తెలంగాణ పరిరక్షణ సమితి, ఇంకొకటి తెలంగాణ కార్యాచరణ సమితి. పరిరక్షణ సమితి అంటే వాళ్ళు ఏం కావాలంటున్నారు? పరిరక్షణ. చిన్న క్లూ చూసుకోండి, పరిరక్షణ అంటున్నారు వీళ్ళు. మరి పరిరక్షణ అంటే వీళ్ళు ఎందుకోసం అన్నట్టు హింట్. వీళ్ళ డిమాండ్ ఏంటిది? రక్షణలు డిమాండ్ అని గుర్తుంచుకోండి. వీళ్ళ కార్యాచరణ ఏంటిది? ప్రత్యేక రాష్ట్రం కోసం. కార్యాచరణ అంటే వీళ్ళ దేనికోసం? ప్రత్యేక రాష్ట్రం కోసం. ఇలా గుర్తుంచుకోండి. హింట్. మీకు ఈ పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి, రేపు ఎగ్జామ్లోకి వెళ్ళినాక ఆ పేర్లు కన్ఫ్యూజ్ అవుతాయి సార్. మరి ఎవరు రక్షణ కోసం, ఎవరు ప్రత్యేక రాష్ట్రం కోసం అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంటుంది. దాన్ని గుర్తుంచుకోండి. రక్షణలు, పరిరక్షణ అని అంటే వాళ్ళు రక్షణ కోసం, అంటే రక్షణలు అమలు కావాలని. కార్యాచరణ అంటే ఉద్యమ కార్యాచరణ, ప్రత్యేక రాష్ట్రం కోసం. ఆ విధంగా మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఇట్లా కాసు బ్రహ్మానంద కుట్రలో భాగంగా విద్యార్థులు రెండు రకాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరి 12 జనవరి రోజున మహబూబాబాద్ శాసనసభ్యుడైనటువంటి ఏ బాద్ అండి? మహబూబాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి సత్యనారాయణ. ఎవరండి? సత్యనారాయణ 3 రోజుల పాటు ఖమ్మంలో నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఎందుకోసం కూర్చున్నాడు అంటే అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్షకు మద్దతు తెలుపుతూ 12 జనవరి 1969 ఎవరండి?
మహబూబాబాద్ శాసనసభ్యుడైనటువంటి సత్యనారాయణ గారు 3 రోజుల పాటు మనకు ఏం చేసింది సార్, నిరాహార దీక్ష కూర్చున్నాడు, హంగర్ స్ట్రైక్కు కూర్చున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా 15th జనవరి 1969 రోజున 15 జనవరి 1969 రోజున తెలంగాణ కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో, తెలంగాణ కార్యాచరణ సమితి అంటే ఎవరు వీళ్ళు, 12వ తేదీ నాడు వీళ్ళు విడిపోయారు, విద్యార్థులు 2 రకాలుగా విడిపోయి 15వ తేదీన తెలంగాణ కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో వాళ్ళందరూ ఎక్కడి వరకు ర్యాలీ తీసుకున్నారు సార్ అంటే కోటి వరకు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నటువంటి వాళ్ళందరూ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ 15th జనవరి రోజున 15 జనవరి 1969 రోజున ఎక్కడి వరకు ర్యాలీ తీస్తున్నారండి, కోటి వరకు ర్యాలీ తీస్తున్నారు. మరి అదేవిధంగా మరి వీళ్ళు ర్యాలీ చేసిర్రు, మరి మేమేమో తక్కువ అనే ఉద్దేశంతో నెక్స్ట్ డే రోజే 16th జనవరి 1969 దోస్ హూ ఆర్ వాంట్ రక్షణలు సేఫ్ గార్డ్స్ కోసం ప్రారంభించినటువంటి వాళ్ళు, ఎవరైతే రక్షణల ఉద్యమం కావాలనుకున్నటువంటి విద్యార్థులు ఏం చేస్తారంటే రక్షణలు అమలు కావాలన్న వాళ్ళు ఏం చేస్తారంటే సెక్రటేరియట్ వద్ద వాళ్ళు ప్రొటెస్ట్ తెలియజేసారు. వారి యొక్క నిరసన ఎక్కడ తెలియజేశారు సార్, వీళ్ళు కోటి వరకు ర్యాలీకి వెళ్తే ప్రత్యేక రాష్ట్రం కావాలన్న వాళ్ళు ఏడు దాకా ర్యాలీగా వేరు, కోటి దాకా ర్యాలీగా వేరు. వాళ్ళది ఏ ఆర్గనైజేషను, కార్యాచరణ సమితి. మరి రక్షణలు అమలు కావాలన్నది ఏంటిది, రక్షణలు అమలు కావాలన్న ఆర్గనైజేషన్ ఏంటిది, తెలంగాణ పరిరక్షణ సమితి. మరి వాళ్ళు ఎక్కడ చేసారు సార్ అంటే 16th జనవరి 1969 రోజున సెక్రటేరియట్ వద్ద తమ యొక్క నిరసన తెలియజేసారు. ఎక్కడ నిరసన తెలియజేసారు, సెక్రటేరియట్ దగ్గర నిరసన తెలియజేసారు. ఇట్లా తెలంగాణ ఉద్యమం అనేది రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో 18, 19 తేదీల్లో ఎక్కడండి 18th, 19th జనవరి 1969 రోజున ముఖ్యమంత్రి, అప్పుడు ఎవరున్నారండి ముఖ్యమంత్రి, కాసు బ్రహ్మానందరెడ్డి గారు. ఎవరండి ముఖ్యమంత్రి, ఎవరు ఉన్నారు, కాసు బ్రహ్మానందరెడ్డి అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు. మరి కాసు బ్రహ్మానందరెడ్డి ఆల్ పార్టీ మీటింగ్ను కండక్ట్ చేసిండు. సార్ ఆల్ పార్టీ మీటింగ్ అంటే ఏంటిదండి, అఖిలపక్ష సమావేశాన్ని ఏ రోజున 18th, 19th జనవరి 1969 రోజున ఎవరి అధ్యక్షతన, కాసు బ్రహ్మానందరెడ్డి. మరి కాసు బ్రహ్మానందరెడ్డి ఎవరు, ముఖ్యమంత్రి. మరి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క అఖిలపక్ష సమావేశం అనేది ఆల్ పార్టీ మీటింగ్ అనేది మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎక్కడ జరిగింది సార్ అంటే ఆనంద నిలయంలో జరిగింది. రేపు ఎగ్జామ్లో అడగచ్చు, ఆనంద నిలయం ఎక్కడ ఉంది అంటే, ఆనంద నిలయం అంటే ఏంటి సార్, ఆనంద నిలయం అంటే ఏంటి సార్, సీఎం క్యాంప్ ఆఫీస్. ఏంటిదండి, సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే ఏంటి సార్, జస్ట్ లైక్ ఇప్పుడు మనకి ఏ విధంగానైతే ప్రగతి భవన్ ఉందో, ఇప్పుడు మనం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఏమని వెళ్తున్నాం, ప్రగతి భవన్ అని వెళ్తున్నామా, సేమ్ అట్లనే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఏంటి సార్ అంటే ఆనంద నిలయంలో ఈ 18, 19 జనవరి రోజున మనకు ఈ యొక్క ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. మరి ఈ యొక్క ఆల్ పార్టీ మీటింగ్లో వాళ్ళు దేని గురించి చర్చించుకున్నారు సార్ అంటే తెలంగాణ మిగులు నిధులు. అఖిలపక్ష సమావేశానికి మరి అందరు వచ్చారు, మరి అందరు పిలిచిండు. మరి 18th, 19th జనవరి రోజున అందరిని పిలిచిండు ఆల్ పార్టీ మీటింగ్కు. పిలిస్తే అందరు వచ్చిర్రు. మరి అందరు వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఏం జరిగింది సార్ అంటే మరి దేనిపైన డిస్కషన్ చేసిర్రు, వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు వచ్చిర్రు, మరి వాళ్ళందరూ డిస్కషన్ చేసిర్రు. మరి దేనిపైన సార్ అంటే తెలంగాణ మిగులు నిధులు అధ్యయనం చేయడం కోసం, తెలంగాణ మిగులు నిధులు అధ్యయనం చేయడం కోసం ఏం కావాలంటే సార్, ఒక ఉన్నత అధికారిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఈ పాయింట్స్ అన్ని రాసుకుని సార్ ఏంటి సార్, తెలంగాణ మిగులు నిధులు అధ్యయనం చేయడం కోసం ఒక ఉన్నత అధికారిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. మరి ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా బోగస్ ముల్కీ సర్టిఫికెట్స్ తోటి ఉద్యోగాలు సాధించారో, బోగస్ ముల్కీ సర్టిఫికెట్స్ తోటి ఉద్యోగాలు సాధించారో వాళ్ళను వెంటనే వాళ్ళ యొక్క ప్రాంతాలకు పంపించాలి. మరి అదేవిధంగా మరి వాళ్ళని వెనుకకు పంపేటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళకి అక్కడ పోస్టులు లేనట్టయితే, ఒకవేళ వాళ్ళని వెనక్కి పంపించేటువంటి సందర్భంలో వాళ్ళకి అక్కడ పోస్టులు లేనట్టయితే ఏంటి సార్ అంటే సూపర్ న్యూమర్ పోస్టులు, అంటే అదనపు ఉద్యోగాలను క్రియేట్ చేసైనా సరే వాళ్ళని ఆ ప్రాంతానికి పంపాలి. ఇంకేం చర్చించుకున్నారు సార్ అంటే ఏపీఎస్ఈబి పైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎక్కడ సవాల్ చేయాలంటున్నారు సార్, సుప్రీం కోర్టులో సవాల్ చేయాలి. సార్ ఏంటి ఏపీఎస్ఈబి పైన ఇచ్చినటువంటి తీర్పు ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు చెప్పిందా,
జస్టిస్ అల్లాడి కుప్పస్వామి ధర్మాసనం చెప్పినా లేదా ప్రీవియస్ క్లాస్లో? ఎస్, అల్లాడి కుప్పస్వామి ధర్మాసనం ఏం చెప్పింది? కేటీపీఎస్ అనేది అటానమస్ బాడీ, ఆడ ముల్కీ నియమాలు వర్తించదు అన్నది. మరి అట్లనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మిగతా వాళ్ళకు కూడా మరి తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే హైకోర్టు వచ్చినటువంటి తీర్పును ఎక్కడ సవాల్ చేయాలి? ఎక్కడ సవాల్ చేయాలి? సుప్రీంకోర్టులో సవాల్ చేయాలి. మరి తెలంగాణ మిగులు నిధుల అధ్యయనం చేయాలా చేయొద్దా? చేయాలి. ఇవన్నీ ఎక్కడ డిసిషన్స్ జరుగుతున్నాయి? ఆల్ పార్టీ మీటింగ్, అఖిలపక్ష సమావేశంలో. మరి ఎవరైతే అక్రమంగా తెలంగాణ ప్రాంతంలో నియమించబడ్డారో వాళ్ళందరినీ ఏడికి పంపించాలన్నట? వాళ్ళ యొక్క ప్రాంతాలకు తిరిగి పంపించాలి. అలా తిరిగి పంపించే పక్షంలో వాళ్ళకు అవసరమైతే అక్కడ పోస్టులు లేకపోతే ఉంటాయి ఆడ పోస్టులు. మరి ఒకవేళ లేకపోయినా సరే అదనపు పోస్టులు క్రియేట్ చేసినా సరే వాళ్ళకు అలాట్ చేయాలి. మరి ఇవన్నిటి యొక్క సారాంశమే ఈ యొక్క 19th జనవరి రోజున 18th, 19th 2 రోజులు జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం యొక్క చర్చించినటువంటి అంశాలన్నింటినీ మనకు రాష్ట్ర ప్రభుత్వం 21 జనవరి 1969 రోజున 21 జనవరి 1969 రోజున మనకు ఏ జీవోను విడుదల చేశారు? జీవో నంబర్ 36ను విడుదల చేసిర్రు. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. జీవో నంబర్ 36 ఏదైతే అఖిలపక్ష సమావేశ నిర్ణయాలన్నింటినీ ప్రభుత్వం ఏ జీవో రూపంలో తీసుకొచ్చిందంటే ఏంటి సార్? 36 జీవో నంబర్ 36 ఏ రోజున రావడం జరిగింది? 21 జనవరి రోజున రావడం జరిగింది. 21 జనవరి రోజున మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏ జీవోని ఇచ్చింది సార్ అంటే మనకు జీవో నంబర్ 36ను ఇచ్చినటువంటి పరిస్థితి. మరి జీవో నంబర్ 36లో ఏదైతే మరి ఎప్పుడు జరిగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్లో డిస్కస్ చేసినటువంటి పాయింట్స్ అని చెప్పారు. మరి అక్కడ మనకు నాన్ ముల్కీలందరినీ వెంటనే వెనక్కి పంపించాలన్నారు కదా. సో మరి అకార్డింగ్ టు జీవో నంబర్ 36 ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో అపాయింట్ అయినటువంటి ఆఫ్టర్ 1956 నవంబర్ 1 తర్వాత అపాయింట్ అయినటువంటి నాన్ ముల్కీలందరినీ వెంటనే వాళ్ళ యొక్క ప్రాంతాలకు బిఫోర్ 1969 ఫిబ్రవరి 28వ తేదీలోపు, ఎన్నవ తేదీలోపు సార్? 1969 ఫిబ్రవరి 28వ తేదీలోపు ఎక్కడికి పంపించాలి? వాళ్ళను వాళ్ళ యొక్క ప్రాంతాలకు తిరిగి పంపించాలి. 1969 డేట్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఫిబ్రవరి 28వ తేదీలోపు ఎక్కడ పంపాలి? నాన్ ముల్కీలను వాళ్ళ యొక్క ప్లేసెస్కు పంపాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి పరిస్థితి. నాన్ ముల్కీలను వెంటనే వెనక్కి పంపించాలి. అకార్డింగ్ టు ఏ జీవో ప్రకారం? జీవో నంబర్ 36 ప్రకారం నాన్ ముల్కీలందరినీ వెనక్కి పంపించాలి. ఒకవేళ అక్కడ పోస్టులు అయినట్టయితే సూపర్ న్యూమర్ పోస్టులు అనేవి క్రియేట్ చేసుకోవాలని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి.